బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందన్న ఆయన కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉందని, కమ్మగా ఉంది అంటే అర్థం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుందన్నారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలని, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ జనసేన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కూటమిలో బీజేపీనే ప్రధానమని, ఆ తర్వాత టీడీపీ జనసేన వాళ్ళు ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కోరారు. ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలనని నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందన్న ఆయన కూటమి ప్రభుత్వంలో పదవులు కేటాయింపులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని చెప్పాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉందని, కమ్మగా ఉంది అంటే అర్థం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుందన్నారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలని, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ జనసేన లేదని ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కూటమిలో బీజేపీనే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ జనసేన వాళ్ళు ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కోరారు.